నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఈ 2024లో సెకండ్ ఎపిసోడ్ ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. థ్యాంక్ యూ. ఈ వారంలో గత వారంలో మనం అంతర్జాతీయ విషయాల మీద మామూలుగా అంటే గత వారం అంటే ఇదివరకు నుంచే ఉంది, కానీ మనము ప్రతి వారం అంతర్జాతీయ విషయాల మీద ఒక సమీక్ష నేషనల్ అండ్ లోకల్ మీద చేసుకుంటున్నాం. కాబట్టి ఈ వారంలో ముఖ్యంగా అంటే ఎక్కువగా మనకి బయటికి ఎక్కువగా విశదమవ్వకుండా అంటే మీడియా అటెన్షన్ గాలోరు ఎక్కువ కాకుండా ఉండేటువంటి ఒక అంశం ఏంటంటే ఈ మార్చి 2023 నుంచి కొనసాగుతున్నటువంటి ఈ సుడానీస్ గవర్నమెంట్లో యాంటీ ఫోర్సెస్, ప్రో గవర్నమెంట్ ఫోర్సెస్, తర్వాత అపోజిషన్ ఫోర్సెస్ ఇవన్నీ కలిపి అక్కడ చాలా ఇన్స్టెబిలిటీను చాలా మటుకు అరాచకం అనేది జరిగిందని మనకు యుఎన్ వర్గాల ద్వారా కూడాను మనకు తేటతెల్లమైంది. అంటే దీంట్లో ఈ కాన్ఫ్లిక్ట్లో ఈ ఎథ్నిక్ ఇష్యూస్ లేకపోతే ఫారెన్ ఇన్వేషన్స్ ఇవన్నీ ఇట్లాంటివన్నీను మనకి జరిగినది మనకు ప్రస్ఫుటంగా కనబడుతోంది. యుఎన్ కూడాను ఇట్ ఈస్ చాలా మటుకు అక్కడ జరిగేటటువంటి మారణ హోమం కానీ లేకపోతే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ కానీ లేకపోతే అక్కడ అంటే వూండ్ అయి ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా ఎక్కువగా ఉంది. అసలు అంతర్జాతీయంగా ఇప్పుడు మనం చూసుకుంటుంటే అనేకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉన్నాయి. బట్ ఈ సుడానీస్ గవర్నమెంట్లో ఉండేటువంటి కాన్ఫ్లిక్టు మనకి ఎక్కువ ప్రజా బాహుళ్యంలోకి రాలేదు. దాని మీద ఒక 4 మాటలు చెప్పుకుంటే మనకి బాగుంటుందని అనుకుంటున్నా. అదే ప్రధానంగా ఈ మధ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఓ ప్రధానమైనటువంటి జోన్ సుడాన్. యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్టు వీటికి వచ్చినంత ప్రచారం సుడాన్ కాన్ఫ్లిక్ట్కి రాలేదు. ఎందుకంటే అది ఆబ్వియస్. యుక్రెయిన్ యుద్ధం అన్నప్పుడు యుక్రెయిన్లో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. రష్యా ఇన్వాల్వ్ అయి ఉంది. రష్యాను కంటైన్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. దాని మీద చాలా ఫోకస్ రష్యా పెడుతున్నది, అమెరికా పెడుతూ ఉన్నది. అట్లాగే ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కి వస్తే ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్టు గల్ఫ్ స్టేట్స్తో ముడిపడి ఉన్నది. ఆయిల్ ఇంపార్టెన్సు, అసలు ఇజ్రాయెల్కు అమెరికా చేస్తున్నటువంటి సపోర్టు, దీనివల్ల అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కింద ప్రపంచం అంతటా తెలిసిపోయింది. కానీ ఏదైనా లాటిన్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ జరిగి దానికి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ లేకపోతే ప్రపంచం పెద్దగా పట్టించుకోదు. సుడాన్ కాన్ఫ్లిక్ట్ అట్లాంటిది. అందుకనే దాని గురించి ప్రపంచం పెద్దగా పట్టించుకోవటం లేదు. సుడాన్ సరే, ఇది దేశం మొదటి నుంచి మనం చరిత్ర పక్కన పెడితే ప్రధానంగా ఈ ఈజిప్ట్ వాళ్ళ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో చాలా రోజులు ఉండేది. బ్రిటను ఈజిప్టు కలిసి అంటే వర్చువల్గా బ్రిటిష్ గవర్నెన్స్ అని అనుకో సుడాను చాలా కాలం పరిపాలించి 1956లో బ్రిటన్ విత్డ్రా కావటము, అట్లాగే ఈజిప్ట్ కూడా వీళ్ళకు ఇండిపెండెన్స్ ఇవ్వడానికి అంగీకరించడంతో ఇది సపరేట్ కంట్రీ అయింది 1956లో. అప్పటికే కాన్ఫ్లిక్టు ఇంటర్నల్గా ఉంది. ఒకటి సుడాన్లో దక్షిణ భాగం, సౌత్ సుడాన్ అంటారు, అక్కడంతా ఉన్నవాళ్ళు ఎక్కువ క్రైస్తవులు, యానిమిస్టులు. నార్దర్న్ సైడ్ ఉన్న వాళ్ళంతా అరబిక్ ఇన్ఫ్లుయెన్స్, ముస్లిమ్స్. కానీ ఈ ముస్లిం దేశం ఎక్కడైనా కనుక ఏర్పడింది అంటే ఒకటి మనం జనరల్గా ప్రతి చోట గమనిస్తున్నది ఇంటాలరెన్స్ టు మైనారిటీస్. అక్కడ ఏం చేశాడు వాడు, అప్పుడు 1956లో రూలర్ అయినటువంటి వాడు అరబ్ ముస్లిము, ఇస్లామిక్ లాను ఆల్ ఓవర్ ది కంట్రీ ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టాడు. దాంతో సౌత్ సుడాన్ రెబెల్ అయింది. ఈ రెబెలియన్ కంటిన్యూ అయి తీరా 2011లో సౌత్ సుడాన్ సపరేట్ కంట్రీ అయిపోయింది. ఇప్పుడు మనం సుడాన్ అన్నామంటే సౌత్ సుడాన్ వదిలేసి మిగిలిన సుడాన్ గురించే మాట్లాడుతున్నాం. ఈ సుడాన్లో
89 ప్రాంతంలో ఆల్ బషీర్ అనేవాడు ఒక డిక్టేటర్గా వచ్చాడు. వాడు మొన్న 2019 దాకా ఒక 30 years పరిపాలించాడు. వీడి టైంలో మళ్ళీ ఈ సూడాన్లోని సౌత్ సూడాన్ కాకుండా పశ్చిమ సైడు డార్ఫుర్ అనే రీజన్ ఉన్నది. అక్కడ కూడా ఈ అరబిక్ డిసెంట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా లోకల్ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మీద విపరీతమైనటువంటి అట్రాసిటీసు వీళ్ళు చేయటం జరిగింది. వాళ్ళు కూడా సపరేట్ కంట్రీ కావాలని వాళ్ళు అక్కడ ఆర్మడ్ రివోల్ట్ ఒకటి మొదలెట్టారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి అల్ బషీర్ అనేవాడు ఏం చేశాడు, మామూలు ఆర్మీయే కాకుండా ఒక పారామిలిటరీ ఆర్గనైజేషన్ ఇంకో దాన్ని ప్రోత్సహించి దాన్ని ఫామ్ చేశాడు. వాళ్ళది జంజ్వీడ్ అంటారు. అంటే ఇర్రెగ్యులర్గా ఉన్న అరబిక్ ఫోర్సెస్ అన్నిటినీ ఒకటి చేసేసి దాన్ని ఒక మిలిటరీ కింద చేసేసి ఆర్మడ్ దీని కింద వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి, డార్ఫూర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ రెబల్స్ను ఇతర కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళను కంట్రోల్లో పెట్టడం. సరే, ఇంకా వాళ్ళు చేసిన జెనోసైడు, రేపు, అన్ని టైప్స్ ఆఫ్ అట్రాసిటీస్ అక్కడ వాళ్ళు చేశారు. ఇంకోటి వీడు బషీర్ గారు చూసింది ఏంటంటే, ఎప్పటికైనా ఆర్మీ నా మీద రెబల్ కావచ్చు, ఆర్మీకి కౌంటర్గా ఇంకొక ఫోర్స్ ఉంటే బాగుంటుంది అనేది కూడా వాడి ఐడియా, ఈ పారామిలిటరీ ఫోర్స్ను డెవలప్ చేయడంతో. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ఈ పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళు ఆర్మీ ఇద్దరు కలిసి వీడిని 2019లో డీథ్రోన్ చేశారు. డీథ్రోన్ చేసిన తర్వాత ఒక సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ కోసం గట్టిగా ట్రై చేసి ఉండాల్సింది, వాళ్ళు ట్రై చేసి ఉండాల్సింది, యుఎన్ ట్రై చేసి ఉండాల్సింది, ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇన్వాల్వ్ కాకుండా వదిలేశారు. దాంతో ఈ ఆర్మీ వీడు కలిసి, ఈ రెండో ఫోర్సు కలిసి, మేము సివిలియన్ ట్రాన్సిషన్ కోసం పనిచేస్తామని చెబుతూనే ఈ మిలిటరీ డిక్టేటర్షిప్ను ఇద్దరు కలిసి కొనసాగించారు. వాళ్ళకు పడక ఇప్పుడు ఏమైంది, ఈ సూడానీస్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎస్ఏఎఫ్ అంటారు, ఇది ఆర్ఏఎఫ్ అంటారు, పూర్తి ఇది అది ఆర్మడ్ ఫోర్సెస్, రెండోది పారామిలిటరీ ఫోర్సెస్. దీనికి ఒక లీడర్ ఉన్నాడు, దానికి ఒక లీడర్ ఉన్నాడు, ఇద్దరు కలిసి కొట్టుకోవటం మొదలెట్టారు. అది బిగినింగ్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ 2023 నుంచి. అది ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నది. చాలా అట్రాసిటీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళల్లో కొంత ఇదే ఈ ఆర్ఏఎఫ్ పారామిలిటరీ ఫోర్సే గెయిన్ ఎక్కువ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. బట్ ఇదంత సులభంగా సమసిపోయే అంశం కూడా కాదు, ఎందుకంటే దీంట్లో ఇతరులు కూడా ఇన్వాల్వ్ అయినారు. ఈజిప్ట్ వచ్చి సుడానీస్ ఆర్మడ్ ఫోర్సెస్ తరఫున ఇన్వాల్వ్ అవుతున్నది. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమో ఈ పారామిలిటరీ ఫోర్స్ తరఫున ఇన్వాల్వ్ అవుతున్నది. అట్లాగే దీంట్లోకి వాడు ఇన్వాల్వ్ అయినాడు. ఇదే ప్యూటిన్ తరఫున యుక్రెయిన్లో యుద్ధం చేస్తూ ఉన్నాడే వాగ్నర్ ఫోర్సెస్ అని ఒక ఏమంటారంటే మెర్సనరీ ఆర్మడ్ ఫోర్స్ ఉంది. వాడేమో ఈ పారామిలిటరీ ఫోర్స్ తరఫున ఇన్వాల్వ్ అవుతున్నాడు. వాడిటి ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి యుక్రెయిన్ రెండో సైడ్ ఇన్వాల్వ్ అయింది. ఇట్లా ఇతర దేశాలు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. రెండోది అంతా అనార్కీ అక్కడ. ఈవెన్ వాళ్ళ ఆల్ బషీర్ ఉన్నప్పుడు కూడా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ లీడర్కు ఏదో వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంతమైనట్టు గోల్డ్ మైన్స్ రాసి ఇచ్చేశాడు. దాంట్లో నుంచి వచ్చిన డబ్బుతో వీడు ఎన్రిచ్ అయిపోయి వేజింగ్ ఎ వార్. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్రికా అంతా ఈ ప్రాబ్లం ఉన్నది. ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి ఇన్స్టిట్యూషన్ సరిగ్గా సెట్ కాకపోవటం, ప్రజాస్వామ్యం అనేది లేకపోవటం, మైట్ ఈస్ రైట్ ఒకటి రన్ అవుతూ ఉన్నది, అదొక పోర్షన్. దీనికి తోడు ఈ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఏమవుతున్నది, సేమ్ థింగ్, రూల్ ఆఫ్ లా లేదు, డెమోక్రసీ లేదు, ఆటోక్రసీ, మైట్ ఈస్ రైట్ అంతా, ప్లస్ రూల్ బై ఇస్లాం. దాంతో మైనారిటీస్కు బాగా దెబ్బ కొడుతూ ఉన్నది అక్కడ. మరి ఇది కాన్ఫ్లిక్ట్ ఎక్కడికి పోతుందో ఏమవుతుందో చూడాలి. మొత్తం మీద ఇది బ్యాక్గ్రౌండ్, ఇది దీనికి చూడాలి. మంచి కంట్రీ, లాట్ ఆఫ్ రిసోర్సెస్, కొంత ఆయిల్ కూడా ఉంది. నైల్ నది పోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఖార్టూమ్ వాళ్ళ రాజధాని ఇట్స్ లొకేటెడ్ రైట్ ఆన్ నైల్ నది. అండ్ రిసోర్సెస్ బాగా వృద్ధి చేసుకుంటే చాలా మంచి దేశం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది.